సో సార్ బీఆర్ఎస్‌లో మనం చూసుకున్నట్లయితే కొన్ని రోజుల నుంచి ఎమ్మెల్యేస్‌కి సంబంధించి ఏదో ఇష్యూ జరుగుతుందని చెప్పి వింటా ఉన్నాం. అసలేం జరుగుతుంది? ఈళ్ళ ఎమ్మెల్యేలు కొంతమంది వెళ్ళిపోయారు. హ్మ్. వెళ్ళిపోయి వాళ్ళు కండువా కప్పుకున్నారు. హ్మ్. కండువా కప్పుకున్నాక వాళ్ళని అది ఆ పార్టీలో వెయ్యి గతంలో ఒక రికార్డ్ ఉంది. హ్మ్. గతంలో కోర్టు ఆర్డర్ ఉంది. కోర్టు ఆర్డర్ ఒక పార్టీ నుంచి గెలిచి మరొక పార్టీకి వెళ్ళటం అంటే, ఈ పార్టీ ఇక్కడ రిజైన్ చేసి ఎళ్ళాలి. అవును. రిజైన్ చేసి ఎళ్ళాలి గానీ, ఇక్కడ ఇది కాకుండా వెళ్ళటం కరెక్ట్ కాదు. అందుకని వీళ్ళు స్పీకర్ దగ్గర కంప్లెయింట్ పెట్టారు. వీళ్ళందరూ ప ప పార్టీలో ఉన్నారు. ఇక్కడ మీ పార్టీలో చేర్చుకుంటున్నారంటే కరెక్ట్ కాదు. వాడు ఆ కండువా కప్పుకోవడానికి వీల్లేదు. హ్మ్. ఈ సింబల్ మీద గెలిచారు. ఈ సింబల్ మీద గెలిచి వదిలేసుకొని కావాలంటే మీ కండువా కప్పుకోవచ్చు కానీ, హ్మ్. ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటూ అది కరెక్ట్ కాదని కేసేశారు. అది ఓకే. స్పీకర్ దాన్ని పెండింగ్‌లో పెట్టాడు. అది మొన్న కోర్ట్ కూడా చివాట్లు పెట్టింది. ఎన్నాళ్ళు ఇలాగూ ఒక లిమిట్‌లెస్‌గా మీరు ఎన్నాళ్ళు పెండింగ్ పెడతారు? అది త్వరలో తేల్చాలి. 2 వారాలు టైమ్ ఇస్తారు. 2 వారాల్లో దాన్ని తేల్చండన్నారు. అది జరుగుతది. ఈ లోపల పెద్ద డ్రామా చేసేసారు రేవంత్ రెడ్డి. ఈ పీఎస్సీ ఉంది కదా! పబ్లిక్ అకౌంట్స్ దాని చైర్మన్‌గా నార్మల్ ఆనవాయితీ ఏంటి? ఆహ్, అపోజిషన్ వ్యక్తికి ఇవ్వాలి. అపోజిషన్ పార్టీ వాళ్ళకి ఆ పదవి ఇవ్వాలి. దీన్నేం చేసాడు ఇప్పుడు ఇతనికే గాంధీకి ఇచ్చాడు. అరకిపూడి గాంధీ బీజేపీ ఇక్కడి నుంచి టీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయి, బీఆర్ఎస్ నుంచి వెళ్ళిపోయి అక్కడ కండువా కప్పుకున్నాడు. హ్మ్. కండువా కప్పుకున్నాక అతనికి ఇచ్చేసి, అతను కాంగ్రెస్‌లో చేరలేదు. కేవలం బీఆర్ఎస్‌లోనే ఉన్నాడు. ఇంకా బీఆర్ఎస్‌కి రాజీనామా చేయలేదు. అక్కడే ఉన్నాడు. మేము ఊరినే కండువా కప్పాం అని ఇప్పుడు ఒక డ్రామా. ప్రజలు అంత మీరు కండువా కప్పారా? దగ్గర తీసుకొని మీ పార్టీలో తీసుకున్నారా? ఇప్పుడేంటి ఈ అపోజిషన్‌కి ఇవ్వాల్సిన ఆనవాయితీ హ్మ్. ఆ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ వాళ్ళ దగ్గరికొచ్చిన ఈ పార్టీ అంటే టెక్నికల్‌గా అతను ఇంకా బీఆర్ఎస్‌లోనే ఉన్నాడు. కాంగ్రెస్‌లో చేరలేదు. ఇప్పుడు రేపు స్పీకర్ గనక ఈ వాళ్ళని డిస్‌క్వాలిఫై చేసాడనుకో, హ్మ్. అప్పుడు మళ్ళీ ఏమంటారు బీఆర్ఎస్ డిస్‌క్వాలిఫై చేసాం దాంట్లో చేరలేదు ఇక్కడికే వచ్చేసాం అని అంటారు. అవును. సో, ఆ పోస్టు అంటే వాళ్ళ మనిషికి ఇచ్చినట్టు రాజ్యాంగాన్ని అనుగుణంగా ఇచ్చినట్టు ఒక డ్రామా. అవును. అన్నీ ఇలాంటి చిల్లర డ్రామాలు ఈ కాంగ్రెస్, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి విషయంలో ఒక చిల్లర డ్రామా. ఆ! హ్మ్. ఈ డ్రామాలు చేయటం, ఒక నిజాయితీ లేకుండా చేయటం చేస్తున్నారు. అది త్వరలోనే అన్నీ బయటపడతాయి. చూద్దామంటారా ఏం ఆ! జరుగుతదో? సో స్పీకర్ డిసిజన్ తీసుకుంటారా దీనికి సంబంధించి? స్పీకర్‌కి కోర్టు గట్టిగా చెప్పింది 2 వారాల్లో నివేదిక ఇవ్వమంది. ఓకే. మీరు ఇలా నువ్వు ఒక ఇది లేకుండా ఎప్పటికప్పుడు అలా ప్రొలాంగ్ చేయడానికి కుదరదు. హ్మ్. దీనికి ఏది తీర్పు చెప్పాలి మీరు అని చెప్పి. ఎందుకంటే మణిపూర్‌లో ఇలాగే జరిగితే ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలోకి చేరితే కోర్టు తీర్పిచ్చింది. వాళ్ళిద్దరూ డిస్‌క్వాలిఫై అయ్యారు. హ్మ్. సో, ఇప్పుడు వీళ్ళని స్పీకరు తీసుకొని డిస్‌క్వాలిఫై చేయాలి. లేదా వాళ్ళని ఆ పార్టీకి రిజైన్ చేసి ఇక్కడికొచ్చేయటం జైలు అంటే ఎమ్మెల్యే పదవి ఊరుకోవాలి. బై ఎలక్షన్ వస్తాయి. ఇప్పుడు అదేం చేస్తారో చూడాలి. ఇలా హ్మ్. చూడకపోతే కోర్టు తీర్పు చెప్పుద్దిగా గ్యారంటీగా. అవునవును. సరే ఇంకొకటి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే వర్షం వల్ల మనకి ఎంత లాస్ అయిందో 2 తెలుగు రాష్ట్రాల్లో తెలిసిందే. అందులో ముఖ్యంగా విజయవాడ. విజయవాడలో బాగా ఎఫెక్ట్ అయింది వర్షం వల్ల వరదలొచ్చేసి. ఆ టైంలో చాలా మంది బయటికొచ్చి మనకి హీరోస్ కానివ్వండి, హీరోయిన్స్ కానివ్వండి మనకు కొంతవరకి అమౌంట్ డొనేట్ చేశారు ట్రస్ట్‌కి. మరి ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా మంది బయటికి రాలేదు కూడా. సో దాని గురించి ఏం చెప్తారు? ఏముందమ్మా ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారమ్మా. ఇది హ్మ్. ఇప్పుడు ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు. ఇవ్వమని రూల్ కాదమ్మా. అవును. ఇచ్చేవాళ్ళు ఈ ప్రజల వల్లే మనం ఇంత స్థాయికొచ్చాము. ఇంత డబ్బు సంపాదించినా, పేరు సంపాదించినా వీళ్ళ వల్లే అని ఆ కృతజ్ఞతాభావం ఉన్నవాళ్ళు, దాంతో పాటు దయాగుణం ఉన్నవాళ్ళు, ఆ గుండెలో తడి ఉన్నవాళ్ళు ఇస్తారు. ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడు కూడా అమ్మా ఇవాళ కాదు ఏనాడైనా చూస్తే కూడా మన తెలుగు ఇండస్ట్రీ రామారావు గారి రోజుల నుంచి ఈ రోజు దాకా ఎప్పుడు ప్రజలకి ఆపత్కాలం ఏర్పడినా, ఆ ఆపద ఏర్పడినా మన తెలుగు స్టార్స్, ఆర్టిస్టులు మగ గాని, ఆడ గాని ఎప్పుడు ముందుంటారు. ఎప్పుడు మనం వెనకడుగు వేయల. మనం ఇంకా ఇతర రాష్ట్రాల్లో కేరళ జరిగితే మన వాళ్ళెళ్లారు. ఇవాళ మన రాష్ట్రంలో జరుగుతా ఉంటే కేరళ ఆర్టిస్టులు ఎవరైనా ఇచ్చారా? తమిళ్ ఆర్టిస్టులు ఎవరైనా ఇచ్చారా? లేదు. మనం తమిళనాడులో జరిగితే ఇచ్చాం. అవును. కేరళలో జరిగితే ఇచ్చాం. అవును. మన వాళ్ళ తెలుగు గుండెకి తడి ఉంది. గుండె తడి ఉన్న హృదయాలు గుండెలో తడి ఉన్న జనాలు మన తెలుగు వాళ్ళు. మన అవును. తెలుగు వాళ్ళకి ఆ స్పందన, ఆ హృదయ స్పందన ఉంటుంది. ఎవరికేదైనా అన్యాయం జరిగితే పరా అని కాదు. ఎవరికన్నా జరిగింది అంటే ఉపద్రవం ఏర్పడిందంటే ఇమ్మీడియేట్‌గా స్పందిస్తారు మనోళ్ళు. అవునవును. వాళ్ళు ఇస్తారు.
ఇందులో వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు అని మనం ఇది కూడా మన ఖచ్చితంగా ఇస్తారు. ఇచ్చిన వాళ్ళు వాళ్ళ ఓపికను బట్టి వాళ్ళు ఉండొచ్చు. ఇవాళ ఈ టయానికి సమయానికి డబ్బులు ఉండొచ్చు, లేకపోవచ్చు, రకరకాల కారణాలు ఉంటాయి. బట్ ఇవ్వకూడదు అని మాత్రం మన తెలుగువాడు గుండె ఉండదు. ఇవాళ ఇవ్వలేకపోవడం నిన్న ఇచ్చి ఉండొచ్చు, రేపు ఇవ్వచ్చు. అవును. మన తెలుగు వాళ్ళు ఎప్పుడు కూడా ఆ స్పందన, హృదయ స్పందన, గుండె తడి ఉన్నవాళ్ళే మన తెలుగు వాళ్ళు. మన తెలుగు వాళ్ళకి అన్యాయం జరిగినప్పుడే కాదు, తెలుగు వాళ్ళకి ఉపద్రవం ఏర్పడినవి కాదు, ఇతర భాషలు ఆ, ఎక్కడ జరిగినా మన వాళ్ళు స్పందిస్తారు, ఇస్తారు, చేస్తారు. కనుక దాన్ని వేలు పెట్టి విమర్శించగలరు. గవర్నమెంట్ ఎలా పనిచేసింది అనుకుంటున్నారు సార్? ఎందుకంటే ఆంధ్రాలో నేను ఎళ్లి బైక్స్ టోటల్ తీసుకున్నప్పుడు కొంతమంది ఏమన్నారంటే సాటిస్ఫైగా లేరు టోటల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ విషయంలో. ఫెయిల్యూర్. అవును. ఎందుకంటే ఇప్పుడు ఎక్కడ ఫెయిల్యూర్ అంటే ఒక్క 3 రోజులు, మొదటి 3 రోజులు జరిగినాక ఎంత ఉపద్రవం చెప్పి జనాలు కొట్టుకు అల్లరిల్లాడిపోతా ఉంటే, ఎక్కడ పాలు లేవు, నీళ్ళు లేవు, ఫుడ్ లేవు. ఏదో ఒక బోట్ వస్తది, ఇస్తది, ఏదో వ్యాన్ వస్తది. ఇప్పుడు ఇప్పుడు ఏది వరదలు తగ్గినాక అన్నీ జరుగుతున్నాయి. హ్మ్. వరదలు తగ్గిపోయినాక 10 రోజుల తర్వాత కాదు కదా! అవును. అల్లాడిపోతున్నప్పుడు పిల్లలకి పాలు లేక, నీళ్ళు తాగడానికి నీళ్ళు లేక, తిండి లేక, ఒక్కోళ్ళు రెండో మిద్ది మీద 12 మంది ఒకే అవునవును. వాళ్ళకి ఒక బ్రెడ్, 2 బ్రెడ్ వెళ్తా ఉంటే, కొంతమంది ఈదుకుంటూ వచ్చి మంచినీళ్ళ కోసం అక్కడి నుంచి నీళ్ళలో ఈదుకుంటూ వచ్చి రోడ్డు మీదకి వచ్చి మంచినీళ్ళు తీసుకెళ్లాల్సిన పరిస్థితిలో ఉంటే వాళ్ళని అవును. ఆదుకుంటానికి చేయలే. ఎందుకు చేయలేదు? ఎవరిని అప్రమత్తం చేయలేదు ప్రభుత్వం. హ్మ్. ఈ కూటమి ప్రభుత్వం అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది కదా! ముందు ఇదిగో వస్తాంది, సూచనలొచ్చినియి. ముందే సూచనలొచ్చినియి. హెవీ రెయిన్ వచ్చే అవకాశం ఉందని. దానికి ఆ సూచనలకి టకటక లోతట్టు ప్రాంతాలందరిని బయటికి పంపించి యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి అవును. యంత్రాంగాన్ని పరిగెట్టించాలి. అవును. అలా కాకుండా చంద్రబాబు తను నీళ్ళలో దిగి సింపతి పోజులు, సింపతిగా అందరి ముందు అయ్యో పాపం చంద్రబాబు ఎంత కష్టపడతాడు అనిపించుకోవడం కోసం తను దిగటం ఎందుకు? తను దిగావు ఓకే. దిగగల దిగావు ఓకే. నువ్వు చేయాల్సింది నువ్వు దిగటం కాదు. నీ ప్రభుత్వ యంత్రాంగాన్ని పరుగులు పెట్టించాలి. నీ యంత్రాంగం పరుగులు పెట్టాలి. అవును. ఒక్క వ్యక్తి కూడా నాకు అందలేదు అనే మాట రాకుండా చూడాలి. అవును. అది కదా చూడాలి. అవును. అది లేకుండా దీంట్లో కూడా రాజకీయము. ఇది వాళ్ళ వల్లొచ్చింది. ఎవరు ఇప్పుడు అదే లెక్క. వాళ్ళ వల్లొచ్చిందా? నీ వల్లొచ్చిందా? వాళ్ళేమో ఆ గోడ కట్టకపోతే ఇంకా మునిగిపోయేవాళ్ళం అని కొంతమంది జగన్ మెచ్చుకుంటున్నారు. అవును. ఈ ఈ కాదు లెక్కలు. ఇప్పుడు సందర్భం ఏంటి? ప్రజల్ని ఆదుకోవాలి. అవును. ఇక్కడ కూడా రాజకీయం చేద్దాం. ఇక్కడ కూడా రాజకీయ లబ్ధి పొందుదాం. ఇక్కడ కూడా రాజకీయంగా ఎన్ని పాయింట్లు సంపాదిద్దాం. ఈ ధోరణి వీళ్ళ దగ్గర ఏమయ్యాడు పవన్ కళ్యాణ్? అవును. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి ఏమయ్యాడు? ఇవాళ పిఠాపురంలోకి ఏమయ్యాడు? అదేమంటే నేనొస్తే జనాలొస్తారు. ఎందుకురా వస్తే రామారావు కన్నా పెద్ద స్టార్‌వా నువ్వు? ఎంజీఆర్ కన్నా పెద్ద స్టార్‌వా నువ్వు? ఏ వాళ్ళందరూ వచ్చారు. వచ్చారు. ఇప్పుడు జనాలొచ్చారు. అప్పుడు హ్మ్. వస్తారు. వాళ్ళకన్నా పెద్ద వాళ్ళ మీద ఎగబడినట్టు కన్నా మీ మీద కృష్ణ గారు రాలేదా? ఇప్పుడు వచ్చారు. వస్తే జనాలు ఎప్పుడు ఒక్క మాట వాళ్ళు అభిమానులందరికీ ఒక విన్నపం. మేము ప్రజల కోసం, ప్రజల సమస్యలను చూడటానికి వచ్చాము. వాళ్ళకి ఆపన్నహస్తం అందించాలని వచ్చాం. దయచేసి మీరు ఫోటోల కోసం ఎగబడటాలు చేయకండి. హ్మ్. దయచేసి మీరు కూడా చేతనైతే పాల్గొనండి అని ఒక్క మాట హీరోలు అనేటప్పుడు వాళ్ళ అభిమానులందరూ కట్టుదిట్టంగా ఆ పనులు చేయడం. అలా నీ అభిమానులు చేసుకోవాలి. అంటే నీ అభిమానులు నీ మాట కూడా వినని మూర్ఖులా? నేనొస్తే జనాలొస్తారు. కొత్త మాట నువ్వేనా ఫస్ట్ టైము? సినిమా హ్మ్. వాడిగా నువ్వు ఫస్ట్ టైమ్ కాదు, లాస్ట్ కాదు. నువ్వు నీ ముందు ఎంతోమంది సినిమా వాళ్ళు వచ్చారు. పదవుల్లో కూర్చున్నారు. ప్రజల మధ్యకి నడిచారు. అవును. బ ఇవాళ నువ్వొచ్చావు. జనాలొచ్చేస్తారు. అందువల్ల కుంటి సాకు. ఆడ ఇక్కడ బీజేపీ వాళ్ళెక్కడ? అవును. ఎక్కడ పురంధేశ్వరి ఎక్కడ? పురంధేశ్వరి ఎక్కడ? బీజేపీ 8 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ? వీళ్ళ మంత్రులెక్కడ? ఏమైపోయారు వీళ్ళందరూ? ఏ బ చంద్రబాబు చూసేస్తున్నాడు. మొత్తం చంద్రబాబు చూస్తున్నాడు. అంటే అందరూ చూసారు. చంద్రబాబు అవును. ఒకడు గుట్టలో దిగితే మోకాళ్ళ లోతు నీళ్ళలో దిగితే మొత్తం ప్రజలకు సేవ చేసేసినట్టుగా. ప్రజల ఆకలి తీర్చేసినట్టు. ఏంది 32 మంది చనిపోయారు. అవును. ఇంకెంతమంది చనిపోయారో లెక్క తెలియాలి ఇప్పుడు. లేదు. 20 మందికి పైగానే చనిపోయారు సార్. చనిపోయారు. అవును. ఇప్పుడు ఇంకా ఇళ్ళు ఇంకా ఎన్ని ఇళ్ళు అన్ని ఇళ్లలో బురదలు ఎంతమంది ఎంత నష్టం. ఇప్పుడు 6,500 కోట్లు ఎంతో చెప్తారు. అవును. అది కాకుండా ఇంకా అది అప్పటి లెక్క. ఇప్పుడు ఇళ్ళు కూలిపోయి, ఇళ్ళు బురదలు చేరిపోయి, ఏవేవి విషపురుగులు వెళ్ళిపోయి, పాములు వెళ్ళిపోయి ఇయన్నీ చేసేటప్పటికి ఎన్ని కుటుంబాలు ఆటిలిని చూసుకోవాలి. అవును. ఆటిలి చేయాల్సింది పోయి సో విగరస్ ఫెయిల్యూర్‌ని కప్పిపుచ్చుకోవటంలో కూడా ఇప్పటికైనా జాగ్రత్త పడకుండా రాజకీయం ఇక్కడ ఎంతసేపు అవును. రాజకీయం చూస్తుంది. అవును.
అయి అది అంటారు నిన్న ఆ బోట్లు కొట్టుకొస్తే అంట వాళ్ళు చైన్‌లు కట్టేసేసి ఆ బ్రిడ్జి డ్యామ్‌ను పగలగొట్టడానికి వదిలారట. ఏమన్నా అది గ్యారంటీకి అక్కడికెళ్ళి కొట్టుకుంటుందని ఎవడన్నా ఆహ్, డైరెక్షన్ చేయగలడమ్మా? అయి వదిలితే నీళ్ళు కొట్టుకుంటా పోతాయి. ఎట్లా కొట్టుకుంటాయి? ఎట్లా ఆ నీళ్ళ ప్రవాహంలో అది లోపలికి వెళ్ళిపోయినా వెళ్ళిపోవచ్చు. అవును. అడ్డంగా వెళ్ళి దాన్ని కొట్టుకుంటుంది అని ఎవడన్నా ప్లాన్ చేయగలరు? బుద్ధి లేని మాటలు తప్పితే వాళ్ళు మాట్లాడతారు కూటమి వాళ్ళు. అవును. అదంటే మూడిటికి ఒకదానికి 3 చైన్‌లు కట్టేసేసి ఆ హ్మ్. చైన్‌లు కట్టేస్తే అక్కడ వరదలు కొట్టుకోకుండా చైన్‌లు కట్టారది. హ్మ్. అది ఆ వరదకి ఆ చైన్‌లు కట్టినా లాక్కొని వచ్చేసింది. అదొస్తే దాన్నంట కేవలం దీన్ని కొట్టుకుంటానికి ప్లాన్ చేశారట. హ్మ్. ఇక్కడ కూడా ఇంత చిల్లర రాజకీయాలు, చీప్ రాజకీయాలు చేస్తున్నారు ఈ కూటమి. వాళ్ళు అబద్ధాలు ఆడారప్పుడు. 6 సూపర్ సిక్స్ అని అబద్ధాలు ఆడారు. పవన్ కళ్యాణ్ గారు 32,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు. నాకు ఒక స్పెషల్ ఆఫీసర్ చెప్పాడు. అది 36 అబద్ధాలు చెప్పాడు. హ్మ్. అది పార్లమెంట్‌లో తేలిపోయింది. 32,000 అనేది పచ్చి మాట, ఎలక్షన్ కోసం వాడిన దౌర్భాగ్యం మాట అని పార్లమెంట్‌లో తెచ్చేసారు. ఓకే. ఆయన ఎప్పుడన్నా బయటకొచ్చి తప్పు చేశాను నేను అని చెప్పలేసుకొని క్షమాపణ కోరాలి ప్రజల్ని. నేను హ్మ్. తప్పు చేశాను ఎవడో చెప్పిన దాన్ని విన్నా. అది లేదు. అన్నీ అబద్ధాలే, అన్నీ అబద్ధాలే, అన్నీ అబద్ధాలు ఆడి వచ్చేసారు. హ్మ్. ఇప్పటికైనా ఏదో కర్మ దరిద్రం వచ్చారు మీరు అధికారంలోకి కూటమి. ఇప్పుడు వీళ్ళ ఎన్నికలప్పుడు తప్పితే ఎన్నికల ముందు మీలో ఐక్యత లేదు. ఓటింగ్ టైమ్ ఆ వారం 10 రోజులు తప్పితే మీకు అంతకు ముందు ఐక్యత లేదు. అయిపోయినాక ఇప్పుడు ఐక్యత లేదు. హ్మ్. మీ మాట ఎవరు వింటారో చంద్రబాబు మాట పవన్ కళ్యాణ్ దూరంగా ఉన్నాడు. దూరంగా ఉండటమా నిన్ను అందుకా గెలిపించింది ప్రజలు. అవును. చాలా ప్రె ఇష్టంగా ఆ! గెలిపించుకున్నారు నువ్వు కూటమిని. ఇష్టంగా గెలిపించుకుందెందుకు? నువ్వేదో దూకుతావు, దున్నుతావు అని గదా! అవును. చంద్రబాబు చూసుకుంటాడులే నువ్వు ఫంక్షన్‌లకి, బర్త్‌డేలకి ఎళ్తానికి కాదు. ఇయన్నీ దరిద్రంగా ఉంది. చాలా ఆహ్, ప్రజలు చూస్తా ఉన్నారు. ప్రజలు తిడతా ఉన్నారు గూడా. అయినా బుద్ధి రావట్లేదు వాళ్ళకి. ఇంకా రాజకీయాలు మాట్లాడుతున్నారు. ఇంకా అవును. రాజకీయాలు ఈ ప్రజలకు చేయాల్సిన సేవలు పోయి, ప్రజలకు మనం ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాల్సిన తపన పోయి, ఈ దౌర్భాగ్యపు రాజకీయాలు చేస్తూ ప్రతిదానికి దుమ్మొచ్చినా, దగ్గొచ్చినా, విరోచనాలైనా జగన్ వల్ల. మాకు తుమ్మొచ్చింది జగన్ వల్ల. మాకు దగ్గొచ్చింది జగన్ వల్ల. మాకు డయేరియా వచ్చింది జగన్ వల్ల. ఇప్పుడు ఏదొచ్చినా జగన్ వల్ల, జగన్ వల్ల ఇంకా జగన్ జపం, జగన్, 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 జగన్ నిద్రలో, నడకలో, పడకలో జగన్, జగన్ జపం చేయడం తప్పితే ప్రజల జపం చేయడానికి ఇప్పటికి మొదలవ్వలా ఇంకా. 100 రోజులు అయింది అయిపోయి. ఇంకా ఇప్పటికి కూడా ప్రజలు అనే జపం లేదు. హ్మ్. జగను, జగను, జగన్. మంచొస్తే మాది, చెడొస్తే జగన్. మంచొస్తే మాది, చెడొస్తే ఈ దౌర్భాగ్యపు రాజకీయం తప్పితే అన్ని అబద్ధాలు వాళ్ళకి అబద్ధాలు ప్రమోట్ చేయడానికి 4 ఛానెల్‌లు, 4 పేపర్‌లు ఇదే పని. ఒక అబద్ధాన్ని ప్రమోట్ చేసేయటమే. 100 మాటలు ఒక అబద్ధాన్ని 100 మాటలు చెప్తే ఏమో నిజమేమో అని ప్రజలు అనుకుంటారు. ఇది మానవ సహజం. అవును. దీని మీద బేస్ చేసుకొని నడుపుతుంది తప్పితే మొత్తం టోటల్ ఫెయిల్యూరు. బొ ఒ ఓ చంద్రబాబు కష్టపడుతున్నారు చంద్రబాబు ఒక్కడు ప్రజలు చంద్రబాబు కష్టపడాలని కోరుకోవట్ల. చంద్రబాబు అధికారంలో కూర్చొని యంత్రాంగాన్ని అప్రమత్తం చేసి యంత్రాంగాన్ని తరి పనులు చేయించాలని ఎదురు చూస్తున్నారు. ఈయన బురదలో నుంచోమని, నీళ్ళలో నుంచొని పోతులేవు మనం బస్సు మీద చెయ్యి ఊపిస్తూ మీకు ఇల్లు పోయిందా నేనిస్తా, మీకు అది పోయిందా నేనిస్తా అని అన్నమని కాదు. యంత్రాంగాన్ని పరిగెట్టించి పనులు చేయించాలి. అవునవును. ఇప్పుడు మొదలైనయి. 10 రోజులు వానలో ఉన్నప్పుడు ఎవడు రాలా. అవును. ఆ వాన తగ్గినాక నువ్వొచ్చేదేంటి? వాన అవును. వచ్చినాక ఆటోమేటిక్‌గా వాళ్ళు ఎవరికాళ్ళు సర్దుకుంటారు కదా! అవునవును. ఇది కరెక్ట్. దౌర్భాగ్యం. టోటల్ మిజరబుల్ ఫెయిల్యూర్. అవును. సో, ఇప్పటి వరకైతే పనితీరైతే బాలేదు ఆంధ్రాలో అంటున్నారు. మరి తెలంగాణ విషయానికొస్తే కేసీఆర్ గారు బయటికి రావట్లేదు. ఇక్కడ గూడా కొంచెం లాస్ అయింది గదా! అని చెప్పి చాలా మందంటారు. కేసీఆర్ బయటికి రావట్లేదు. హరీష్ రావు వెళ్తున్నాడమ్మా. హ్మ్. మొత్తం కుటుంబంలో ఇంటిల పాది ఎళ్ళాల్సిన అవసరం లేదు. అవును. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న ఖమ్మంకి అందరూ మొత్తం క్యాబినెట్ మొత్తం ఎళ్లారా? హ్మ్. లేదుగా. రేవంత్ రెడ్డి ఎళ్ళాడు. మన అలా కే కే ఈయనున్నాడు. హరీష్ రావు వెళ్తున్నాడు. హరీష్ రావు ప్రతిరోజు స్పందిస్తున్నాడు. కేసీఆర్ గారే రావాలి. నువ్వు అధికారంలో ఉన్నది మీరయ్యా. మీరు కదా చేయాల్సింది. మీరు కదా చూడాల్సింది. కేసీఆర్ గారు రాలేదు. కేసీఆర్ గారు రాలేదు. ఊరినే కుంటి సాకు. అక్కడ ఇక్కడ ఏమవుతుందండి అక్కడ జగన్ జపం, ఇక్కడ కేసీఆర్ జపం వీళ్ళు. ఇలా జనాల్ని ఈ జపాలతోటి వాళ్ళ యొక్క బాధ్యతల నుంచి ఎస్కేప్ అవ్వటానికి. హ్మ్. వాళ్ళ బాధ్యతల నుంచి ప్రజలు డైవర్ట్ అవ్వడం కోసమని. కేసీఆర్ వస్తాడు రాడు మీకెందుకు? పార్టీ కార్యకర్తలు ఉన్నారు చూస్తున్నారు. హరీష్ రావు వస్తున్నాడు ఆయన తరపున. ఈళ్ళు మీరు చూడాల్సింది మీరు ప్రభుత్వంలో ఉన్నారు. అధికారులు మీ చేతిలో ఉన్నారు. మీరు చేయాల్సింది మీరు చెయ్యండి. అవును. మీరు చేయాలి ఆయన రాలేదు, మమ్మల్ని చూడలేదు, మేము చేస్తున్న పనులు చూడలేదు, ఆయన ఇంట్లో ఉన్నాడు రాలేదు. ఈ ఈ డొల్ల మాటలెందుకు?
ఆయనేం బయటకు వచ్చి అవును. ఆయన ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వగలడా? ఇస్తే ఆచరించే పరిస్థితిలో ప్రభుత్వం మీది కదా. అవును. ఆ, మీరు ఆడే విన్యాసాలను ఆయన వచ్చి చూడాలా? ఆయన చేయాల్సింది చేస్తున్నాడు. ఆయన కార్యకర్తలు చెప్తున్నాడు. పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. పార్టీ హ్మ్. కార్యకర్తలు సహాయ కార్యక్రమాలు ఏం చేయాలో చేస్తున్నారు. హరీష్ రావు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ మాట్లాడుతున్నారు. కేటీఆర్ అమెరికాలో ఉన్నాడు. పిల్లాడి చదువు సంధ్యల కోసం వెళ్ళాడు. ఆ టైంలో ఇది వచ్చింది. ఆయనకి ఇది వస్తుందని తెలియదు కదా, ఎవరైనా ఊహించింది కాదు కదా. అవును. వెళ్ళాడు. అడ్మిషన్ అయిపోయి రేపు 2వ తారీఖు ఇప్పుడు వస్తున్నాడు ఆయన. వచ్చినాక ఆయన అప్పటికే అక్కడ ఉండి కూడా ఆయన స్పందిస్తున్నాడు అనేక విషయాల మీద. కనుక ఆయన రాలేదేంటి ఈ పిచ్చి డొల్ల మాటలు సొల్లు కబుర్లు హ్మ్. సో వేస్ట్ అంటారు. వేస్ట్. కేసీఆర్ గారు వచ్చినా అక్కడ ఏం జరగదు. ఎందుకంటే వేరే వాళ్ళది నడుస్తుంది కాబట్టి ప్రభుత్వం వాళ్ళది నడుస్తుంది. అవును. కేసీఆర్ వచ్చేసేది ఏముంది? అందుకని ఆయన తన పార్టీ తరపున పార్టీ కార్యకర్తలకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తున్నాయి. ఆయన పార్టీ కార్యకర్తలు ఎక్కడెక్కడ సహాయ కార్యక్రమాల్లో పాల్గొనండి, వెళ్ళండి, అటెండ్ అవ్వండి అని ఈయన పార్టీ ప్రెసిడెంట్గా పార్టీ కార్యకర్తలకి హుకుం జారీ చేస్తున్నాడు. అవును. అవి వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఇక్కడ అవును. ప్రభుత్వం దగ్గరికి వచ్చి కేసీఆర్ చేసేది ఏముంది? ఇవన్నీ మాట మాట వెళ్తే కేసీఆర్ని ఆ జపం వాళ్ళకి ఇంకా దీంట్లో ఉండిపోయారమ్మా. ఆ ఎలక్షన్ అప్పుడు మాట్లాడబట్టి ఇంకా అది మైండ్లో ఉన్నారు. అవును. నిద్ర లేసినా తట్టి లేపినా కేసీఆర్ అనేటట్టు ఉన్నారు. అది అలా ఉన్నారు బతుకులు. అవును.